విజయాలను ఇంటి పేరుగా మార్చుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష రంగంలో తన రికార్డుల్ని తనే తిరగరాస్తోంది. ఆర్యభట్ట నుంచి మొదలైన ప్రస్థానం ఒకేసారి 104 ఉపగ్రహాలు కక్షలోకి చేర్చడం వరకు అప్రతిహతంగా సాగింది. తాజాగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించే వరకు చేరుకుంది. ఇప్పుడు ఇస్రో అంటే గెలుపు, ఇస్రో అంటే నమ్మకం, విశ్వసనీయత, ఇస్రో అంటే ధైర్యానికి మారుపేరు. ఇప్పటికే ఈ రంగంలో తలలు పండిన దేశాలకు కూడా సాధ్యం కాని అనేక ఘటనలు ఇస్రో సొంతం. వినూత్న ప్రయోగాలతో దూసుకుపోతోంది. విశ్వాంతరాలలో త్రివర్ణ పతాకను రెపరెపలాడిస్తోంది. ఒకప్పుడు పెద్ద దేశాలకే పరిమితమైన పరిజ్ఞానాన్ని పేద వర్ధమాన దేశాలకు పంచుతోంది. ఇన్నాళ్లు బరువైన ఉపగ్రహాల ప్రయోగంలో కొంత వెనుకబడి ఉన్నా ఇప్పుడు GSLV Mark 3D1తో ఆ లోటును తీర్చుకొని సరికొత్త పరుగు మొదలెట్టింది. చరిత్రలో భాగం కావడం కాదు, చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్రో ఇప్పటి వరకు సాధించిన ఘన విజయాలు చూస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగక మానదు. ఏమాత్రం పరిజ్ఞానం లేని స్థాయి నుంచి ఆంక్షలు, అవహేళనలను దాటి యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అంతరిక్ష ఫీట్లను సాధించి శభాష్ అనిపించుకోవడం ఇస్రోకే చెల్లింది. ఏదైనా పోగొట్టుకున్న చోటే మళ్లీ పొందితే దక్కే మజానే వేరు. ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు అదే ఆనందాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకే పరిమితమైన పరిజ్ఞానాన్ని పాదాక్రాంతం చేసుకున్నారు. దేశ అంతరిక్ష పరిశోధనల్లోనే మైలురాయిగా భావిస్తున్న GSLV Mark 3 ప్రయోగం తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం ద్వారా మరోసారి అంతరిక్షం త్రివర్ణ రంజితమైంది. +6, +7, lift off normal. +9 seconds. Just heard the announcement. Before tracking. The vehicle is at an altitude of almost apogee of. మార్క్ 3కి ముందు అత్యధిక బరువున్న ఉపగ్రహాల ప్రయోగానికి భారత్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఏరియాన్ రాకెట్ పై ఎక్కువగా ఆధారపడేది. ఇప్పుడు మనకు ఆ పేలోడ్ సామర్థ్యం అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో ఇక ఇతరుల సాయం పొందాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఏరియాన్ 5 సోయూజ్, ఫాల్కన్ 9, డెల్టా 4 రాకెట్లకు సవాలుగా నిలవనుంది ఇస్రో. ఈ కొత్త సాంకేతికత కోసం ఇస్రో 20 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. అప్పట్లో సోవియట్ యూనియన్తో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అయితే USSR విచ్ఛిన్నంతో మన అంతరిక్ష ప్రయోగాలకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ఒత్తిడితో రష్యా క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని మనకు అందకుండా అడ్డుపుల్ల వేసింది. వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైనిక అవసరాలకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని రష్యాను ఉసిగొల్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో సొంతంగా క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావించిన ఇస్రో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ప్రస్తుత స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఏకంగా అమెరికాతో కలిసి 2021లో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇస్రో చరిత్రలో ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై సాధించబోయేది మరో ఎత్తు. ఇన్నాళ్లు ఇస్రో ప్రయోగాలన్నీ దాదాపుగా తన నమ్మిన బంటు PSLV ద్వారానే నిర్వహించింది. అయితే అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాలను భూస్థిర కక్షలోకి చేర్చాలంటే PSLV సామర్థ్యం సరిపోదు. 1750 కిలోల సామర్థ్యం వరకు అది పరిమితం. ఈ నేపథ్యంలోనే GSLVతో ఇస్రో తన పని పూర్తి చేసింది.
సమాచార ఉపగ్రహాలతో దృశ్య శ్రవణ సంబంధిత ప్రసారాలు, సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులకు అవకాశం కలుగుతుంది. GSAT-19తో ప్రసారాల నాణ్యతతో పాటు సమాచార సేవల్లో వేగం పెరుగుతుంది. సెకనుకు మెగాబైట్ల స్థానంలో గిగాబైట్ల వేగంతో ప్రసారాలు జరగనున్నాయి. సాధారణంగా చైనా అంటే గుండుసూది నుంచి అన్ని వస్తువుల వరకు చౌక ఉత్పత్తుల తయారీ కేంద్రంగా పేరుంది. వర్తమాన దేశాల్లో దాదాపుగా ఎక్కడ చూసినా చైనా తయారీ వస్తువులే కనిపిస్తాయి. అదే తరహాలో ఇస్రో అంటే చౌక అంతరిక్ష ప్రయోగాలకు చిరునామాగా భావిస్తారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతి దేశం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తోంది. మెరుగైన అంతర్జాలం, టీవీ సేవలు, దూర విద్య, టెలిమెడిసిన్, వాతావరణ పర్యవేక్షణ, వ్యవసాయం, పట్టణ ప్రణాళిక వంటి అనేక సేవల కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాయి. ఈ తరహా సేవలన్నీ అనుసంధానం చేయాలంటే ఉపగ్రహ కమ్యూనికేషన్ల వ్యవస్థ తప్పనిసరి. అయితే సొంతంగా ఉపగ్రహాల ప్రయోగం ఖర్చుతో కూడుకున్నదే కాకుండా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం కావడం వల్ల పేద దేశాలు ఇతరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. ఇలాంటి దేశాలకు చీకట్లో చిరుదివ్వెలా ఇస్రో కనిపిస్తోంది. దాదాపు ఏరియన్ ద్వారా కూడా మనం ఇదే స్థాయిలో బరువున్న ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాం కాబట్టి అంటే మొత్తానికి GSLV Mark 3 D1 ద్వారా భారీ ఉపగ్రహాల ప్రయోగాన్ని భారత్ సంవృద్ధి సాధించుకుంది. ఈ రంగంపై ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఆలోచన మనకు ఒకవేళ రాజకీయ స్థాయిలో ఉండి ప్రభుత్వం ఇస్రోని మరింత ఈ రంగంలో ప్రోత్సహిస్తే మాత్రం మన ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రంగంలో కూడా భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తారు. తక్కువ ఖర్చుతో అత్యద్భుతమైన ప్రయోగాలు చేసి చూపడం ద్వారా ప్రపంచానికి పాఠాలు చెప్పే స్థాయికి ఇస్రో ఎదిగింది. అమెరికా లాంటి దేశాలతో పోల్చితే భారత్లో అంతరిక్ష ప్రయోగాలకయ్యే ఖర్చు చాలా తక్కువ. సరిగ్గా ఇదే అంశం ఇతర దేశాలను ఇస్రో వైపు ఆకర్షించేలా చేస్తోంది. తొలినాళ్లలో ఇస్రో ప్రభుత్వ రంగ సంస్థల అవసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించేది. రాను రాను పరిశోధనల్లో మెరుగై వాణిజ్య కార్యకలాపాలపై దృష్టి సారించింది. అంతరిక్ష రంగంలో వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునేందుకు 1992లో యాంత్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1999లో జర్మనీ, కొరియా ఉపగ్రహాలను కక్షిలోకి పంపడం ద్వారా రోదసీ ప్రయోగ మార్కెట్లోకి యాంత్రిక్స్ ప్రవేశించింది. కేవలం తన సొంత అవసరాలకే కాదు, ఇతర దేశాల కోసం కూడా ఉపగ్రహాల ద్వారా సేవలందించడంలో ఇస్రో ముందుంటోంది. అందుకు సార్క్ ఉపగ్రహం GSAT-9 నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రైవేట్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఉపగ్రహాల ట్రాన్స్పాండర్ల కోసం భారీ మొత్తంలో వెచ్చిస్తున్నాయి. అందుకే చిన్నపాటి ఉపగ్రహాలను సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నానో శాటిలైట్లకు గిరాకీ గణనీయంగా పెరిగింది. భారత్ విషయానికి వస్తే చిన్నపాటి విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించాలంటే PSLV సరిపోతుంది. కానీ బాహుబలి లాంటి GSAT-19 వంటి భారీ ఉపగ్రహాలను కక్షిలోకి పంపాలంటే మాత్రం అధిక పేలోడ్ సామర్థ్యం ఉన్న ర్యాకెట్ తప్పనిసరి. ఈ టెక్నాలజీ మనం ఎప్పుడైతే తెచ్చుకున్నామో మన కమ్యూనికేషన్ వ్యవస్థ దృఢమవుతుంది. ఎర్త్ స్టేషన్ నుంచి మనకి మూనుకు పంపించాలి మనిషిని అనేది ఉంది. ఈ మనుషులు ఉండాలి అంటే సైజు పెద్దది కావాలా. మనకి 2-3 పంపించేటట్టుగా మన ప్రయత్నాలు ఉన్నాయి స్పేస్లోకి. రైట్, అది స్పేస్లో టెస్ట్ చేయాలి. మనం స్పేస్లో ఇంకా ఘనత సాధించాలి అంటే కనుక మనకి ఇది పైకి బరువు ఎక్కువ దాన్ని పైకి స్పేస్లోకి పంపించడం కలగడం అనేది ముఖ్యమైనది. అట్లాంటి మైల్ స్టోన్ నెక్స్ట్ జనరేషన్ రీసెర్చ్ కి నాంది పలికింది. ఈ ఏడాది డిసెంబర్లో చంద్రుడిపైకి రోవర్లు పంపించాలని భారత్కు చెందిన ఇండస్, జపాన్కు చెందిన హుకుటో సంస్థలు భావిస్తున్నాయి. అయితే 2 ప్రైవేట్ సంస్థలు కూడా తమ కార్యక్రమానికి వాహక నౌకగా PSLVనే ఎంచుకున్నాయి. వీటితో పాటే ఈ ఏడాదిలోనే మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది ఇస్రో. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్-2, మామ్-2, మిషన్ ఆదిత్య, శుక్రగ్రహానికి ర్యాకెట్ పంపించడం వంటి వాటిపైన ప్రత్యేక దృష్టి సారించింది. అంతేకాదు చంద్రుడిపైకి మనిషిని పంపే పనిలో కూడా నిమగ్నమైంది. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు రాగానే ఆ దిశగా పరిశోధనల్ని మరింత ముమ్మరం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాస్తవానికి అంతరిక్షంలో మానవుల్ని పంపేందుకు GSLV ప్రయోగం అతిపెద్ద పునాదిగా భావించవచ్చు. దానికి రోదసీ అంటేనే రహస్యాల పుట్ట. విశ్వాంతరాల్లోకి దూసుకువెళ్లి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది మాత్రం అనంతం. ఈ రహస్యాలను ఛేదించాలంటే నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉండాలి.
ఫలితాలు రాబడుతూనే ఉండాలి. అప్పుడే ఆంక్షల చట్రం నుంచి బయటకు వచ్చి అందరి ఆకాంక్షల మేరకు అడ్డంకులు అంతరాయాలను దాటుకొని రోదసీ వైపు సగర్వంగా సాధికారికంగా దూసుకుపోగలం. ఇలాంటి వాటికి GSLV Mark III వంటి విజయాలు మరింత ప్రోత్సాహకరంగా నిలుస్తాయి.